మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్కారం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ మ్యాక్సిమం 90% కంటెంట్ అదే ఉంది సార్. ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ ఓకే, కానీ ఆ ఫుడ్ తినే విధానం చూసి చాలామంది ఆకలి రాకపోయినా అలాంటి ఫీల్ తోటి తినేస్తున్నారు. ఇంకొకటి ఫుడ్ వీడియోస్లో ఒక కేటగిరీ ఉంది, ముక్బంగ్ అని. అంటే ప్లేట్ మొత్తం నింపేస్తారు సార్, షుగర్స్తో, కార్బోహైడ్రేట్స్తో, నాన్ వెజ్తో. అంటే అసలు అంత మనిషి తినగలరా అలాంటిది వాళ్ళు తినేసి కంప్లీట్ చేసి ఎదిగో తినేసానని చూపిస్తారు. వాటిని ముక్బంగ్ వీడియోస్ అంటారు. డౌన్ ద లైన్ ఇలా తినే వాళ్ళకి అన్నం అంటే ఇంత తినాలి, అంత ప్లేట్ తినేయడం, డౌన్ ద లైన్ 3-4 years తర్వాత వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి సార్ అసలు? ముఖ్యంగా ఈ సమస్య చిన్నపిల్లల్లో, కొంతమంది టీనేజర్స్లో ఇలాంటివి అవి చూసి ఫాలో అవటం ఎక్కువ అవుతుంది. చాలా ప్రమాదకరం. ఇప్పుడు మీరు నేను అలా చేయలేం. ఎందుకంటే అలా తిన్నాం అనుకోండి, ఫస్ట్ అరగదు, లేదా వాంతి అయిపోతుంది మనకి, లేదా బాడీ కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. కాబట్టి ఇంకొకసారి అరే మనం ఏంది కక్కుర్తిపడి ఇలా తినేసామే, అది తప్పు కదా, మనం ఎందుకు ఇలా చేసామని చెప్పి మనకే అసహ్యం అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పెళ్లి బఫేస్లో అక్కడ ఇక్కడ కొంచెం టెంప్ట్ అయ్యేసి తినేసాం అనుకోండి, తినేసి వచ్చి కార్లో కూర్చొని ఇంటికి వెళ్ళే వరకు ఈ లాస్ట్ 2 items తినకుండా ఉంటే బాగుండేది, లేదా ఫస్ట్లో అవి తినకుండా ఉంటే బాగుండేది, అసలు ఏది తినకుండా గమ్మున ఇంటికి వచ్చింటే సరిపోయిండేది, ఇట్లా అనుకుంటాం. బట్ అది తినేసిన తర్వాత దాన్ని రియలైజ్ అవుతున్నారు చూసారా, అది తినక ముందు రియలైజ్ అయ్యారనుకోండి, ఇండియా జీతేగా. రెండో పాయింట్, మీరు అడిగిన యాక్చువల్ క్వశ్చన్ జవాబమ్మా. వ్యూవర్షిప్ కోసం ఈరోజు ఎంత స్థాయికైనా దిగజారుతున్నారండి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. అది ఫుడ్ వీడియో కావచ్చు, ఇంకొకటి వీడియో కూడా కావచ్చు, నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ. చాలా బాధేస్తుంది. అంటే చూసేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆ వీడియో చేస్తున్న వెనక స్వార్థం ఏంటి, అంటే ఒక ప్రయోజనాత్మకమైన పని చేస్తున్నారా, లేదా చాలా స్వార్థంగా దీన్ని చూసినోడు ఎట్టన్నా పోని నేను ఇప్పుడు ఈ పని చేసి ఈ వీడియో పెట్టేస్తే నాకు ఒక పని అయిపోతుంది అని మాత్రమే చూస్తున్నారా అనేది ఆలోచించాల్సింది ఈరోజు వ్యూవర్. ఈవెన్ మన వీడియో చూస్తున్న వ్యక్తి అయినా సరే ఈ వీడియో చూసి తన నాకు వచ్చే సమాచారం ఏంటి, అది ఎంతవరకు తనకి వినియోగం ఉపయోగపడుతుంది అనేది చూసుకొని చేస్తే దానికి ఒక అర్థం ఉంది. మనం ఈ వీడియోకి కూడా దీనికి ఒక అర్థం ఉంది. బట్ అటువంటి వీడియోస్కి అర్థం ఏముందండి? ముఖ్యంగా చిన్నపిల్లలు దీనికి బలవుతున్నారండి. షుగర్స్ సార్, రకరకాల క్యాండీస్ ఇవన్నీ పెట్టి చాలా పొరపాటు అండి. ముఖ్యంగా ఈ ట్రెండ్స్ మనం చూసినట్లయితే కొంచెం వెస్ట్రన్ వరల్డ్ నుంచి స్టార్ట్ అయినాయండి. అవి చూసి కాపీ కొడుతూ మన పిల్లలు కూడా, లేదా మనకు తెలిసిన వాళ్ళు, మన రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వీడియోస్ తయారు చేస్తున్నారండి. రెండో పాయింట్, వాళ్ళు అది ఎప్పుడో ఒకసారి చేస్తారు అండ్ చాలా సందర్భాలలో అలా తిని చూపిస్తున్నారు చూసారా వీడియో, వాళ్ళు తినేసి వెళ్ళేసి వామిటింగ్ చేసేసుకుంటారు కంప్లీట్గా. మళ్ళీ అది అరగదు. మనిషి పొట్ట, తన ఈ లోపల పేగులు, జీర్ణ వ్యవస్థ మంది ఎంత అండి, 4 ముద్దలు తింటే పొట్ట నిండిపోతుందండి మనిషికి. రూల్ కూడా ఉంది కదా సార్, మన ఫిష్ అంతే తినాలి అంతే. మనము మితంగా ఉండాలి. ఏ ఫుడ్ అయినా కూడా మన భారతదేశంలో ముఖ్యంగా ఉదయం ఏది తినాలి, మధ్యాహ్నం ఏది తినాలి, సాయంత్రం ఏది తినాలి, ఓకే రాత్రి ఏది తినాలని అన్నీ ఉన్నాయండి. అలా చేసినప్పుడే మనం మనిషిగా ఆరోగ్యంగా బతకగలుగుతాం. ఉదయాన తినకూడదు తిని, లేదా రాత్రి పడుకునే ముందు తినకూడదు తిన్నామనుకోండి, రోగాలే. ఇప్పుడు ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ హైదరాబాద్లో ఎందుకు ఉంది? ఎందుకంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యలు ఉన్నాయి కాబట్టి, జీర్ణానికి సంబంధించిన సమస్యలు బాగా ఉన్నాయి కాబట్టి ఆ హాస్పిటల్ ఉంది. ప్రతి ఒక్కరూ జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యంగా ఉంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్కి ఏం పని ఉంటుంది? ఇప్పుడు గుండె జబ్బులు అదనంగా ఉన్న చోటున గుండె డాక్టర్లు కూడా ఉంటారు, గుండె ఆసుపత్రులు కూడా ఉంటాయి. ఇట్స్ సప్లై అండ్ డిమాండ్. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ ఆ టెస్టులు చేశారు, ఈ టెస్టులు చేశారు అనేది అది తర్వాత అంశం. బట్ ఆ సందర్భానికి ఎందుకు వచ్చాం మనం? అండ్ ఫుడ్స్ కూడా, షుగర్ ఐటమ్స్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుందండి, సాల్ట్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఆయిల్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఎర్రకారం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సో గ్యాస్ట్రైటిస్ అంటే ఒట్టి ఎర్రకారంతోనే అని కాదు, దేంతోనైనా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. కూల్ వాటర్ తాగినా కూడా గ్యాస్ట్రైటిసే వస్తుంది. అంటే గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? స్టమక్కి ఇబ్బంది కలిగించే పని చేసాం మనం. సో ఎందుకు సమయస్ఫూర్తితో తినాలి అన్నారు? ఉదయం తినే ఫుడ్ దానికి తగినట్టుగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్ తినేటప్పుడు లంచ్కి తగినట్టుగా ఉండాలి. డిన్నర్ అనేది డిన్నర్ తగినట్టుగా ఉండాలి. విందు భోజనం ఎందుకు అన్నారు? ఎప్పుడో ఒకసారి విందు భోజనం అక్కడికి అయిపోయింది. నువ్వు రోజు విందు భోజనం తింటానంటే ఇంకేమవుతాం మనం? అనారోగ్యమే. సో దయచేసి ఇటువంటి వీడియోస్కి మీరు బానిసలు కాకండి. అసలు అవి చూడటం కూడా తప్పు అంటాను నేను. బికాస్ మన మైండ్ ఏంటంటే 2 సార్లు చూసామనుకోండి ట్రై చేయాలనిపిస్తుంది. అది అది అది
దట్ ఈస్ అవర్ నేచర్. పిల్లలు కూడా ఆ వీడియోస్ చూసి వచ్చి ఇది కావాలని చూపిస్తున్నారు సార్, ఇట్లా తినాలి అని అడుగుతున్నారు. సో చాలా ఇబ్బంది అండి. అందుకే ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది భారతదేశంలో ప్రాబ్లం, పిల్లల్లో ఊబకాయం, చైల్డ్హుడ్ ఒబేసిటీ. మన చిల్డ్రన్స్ డే November 14th నాడు ముఖ్యంగా అంశాలలో గుర్తించిన అంశం ఏంటంటే పిల్లల్లో ఊబకాయం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటానికి, రేపు దేశం భవిష్యత్తు బాగుండటానికి, పిల్లలు రేపు భవిష్యత్తులో డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ ప్రీ డయాబెటీస్ సమస్యలు రాకుండా ఉండటానికి ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని డిస్కషన్స్ కొన్ని జరిగినాయి అనమాట. వాటి అమల్లోకి కూడా రావాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్.